దేవుని వాక్యాన్ని మనం విందాము. త్వరగా సమయం దాటిపోతా ఉంది. అందరం రెండు చేతులు దేవుని వైపు చాపి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈ పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే కొంచెం బయటికి తీసుకువెళ్ళండి. అలాగని మీ దగ్గర పెట్టుకుని ఉంటే పక్కన ఉన్న వారు డిస్టర్బ్ అవుతారు, వాక్యం వినరు. దయచేసి ఏమనుకోవద్దు. పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తూ ఉంటే త్వరగా బయటికి తీసుకుని వెళ్ళండి. కీర్తనల గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 115వ కీర్తన. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. కొంతమంది ఫోన్లలో చూస్తున్నారు, నాకు కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగమును బట్టి దేవుడు మన అందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఎవరైతే ఆసక్తిగా ఉంటారో దేవుడు నిత్యముగా వారిని ఆశీర్వదించునుగాక. ఏదో వచ్చాము, మాట్లాడుతున్న మాట ఇటు చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళకి ఏ ప్రయోజనము లేదు. దేవుని మందిరానికి వచ్చిన మనము ఏదో ఒకటి దేవుడు చెప్పే వాక్యము ద్వారా నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని శ్రద్ధగా మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు రాస్తున్నాడు, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడై, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై కీర్తనకారుడు రాస్తున్నాడు. మొదటి వచనములో చూస్తే అక్కడ అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక అని కీర్తనకారుడు రాస్తూ లోకములో ఉన్నటువంటి దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ అక్కడ 13వ వచనములో ఆయన అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన మందిరానికి ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆశీర్వదించబడాలని కోరుతున్నారో, ఎవరైతే దీవించబడాలని, ఎవరైతే నా కుటుంబము వర్ధిల్లాలి, ఎవరైతే నా కుటుంబము దీవించబడాలని కోరుతున్నారో దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను దీవిస్తాను. అయితే ఆయన అంటాడు, తన యందట భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. పిన్నలనేమి పెద్దలనేమి అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఆశీర్వాదాలు ఇక్కడ కనుక ఎంతమందికి కావాలి అని మనం అడిగినట్లయితే అందరూ చేతులు ఎత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు కానీ బిడ్డలు పొందుకోలేకపోతున్నారు. ఎంతో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నా కుటుంబము అభివృద్ధిలోనికి రావాలని చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆశీర్వాదము కలగట్లేదు. అది మనం చూస్తూనే ఉన్నాము. హల్లెలూయా.
కొంతమంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే ఏదో 2-3 ప్లాట్లు కొనుక్కోవడం అని, ఆశీర్వాదం అంటే 2 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అని. కొంతమంది ఆశీర్వాదం అంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, డబ్బులు కూడబెట్టుకోవడం అని దీన్నే ఆశీర్వాదం అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు పాపమును విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందుటయే ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకవేళ ఆస్తిపాస్తులే ఆశీర్వాదం అని, ఇండ్లే కార్లే ఇంకా రకరకాల భూ సంబంధమైనవే ఆశీర్వాదం అనుకుంటే, లోక సంబంధమైన వాళ్ళు కూడా మనకంటే ఎక్కువగా ఆశీర్వించబడుతున్నారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఏం చెప్పండి? మన పాపములను విడిచి మారు మనసు పొందుటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది పిన్నలనేమి పెద్దలనేమి అందరూ కూడా తన యందు భయభక్తులు గల వారి అందరినీ యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కనుక మనం చూస్తే ఆశీర్వాదాలు పొందుకోకపోతున్నారు. కారణం భయభక్తులు లేవు. ఏమి లేవు చెప్పండి అమ్మా? భయభక్తులు లేవు. ఏ కుటుంబంలోనికి చూసినా, ఎక్కడికి వెళ్ళినా భయము భక్తి లేవు. ఒకవేళ ఉంటే భయం ఉంటేనేమో భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటేనేమో భయం ఉండట్లేదు. దేవుడు ఈ 2 జంట పదాలను విడదీయలేని పదాలు ఇవి. జంట పదాలు అంటారు. భయము భక్తి, భయభక్తి. ఈ భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో నిశ్చయముగా దేవుడు వారి కుటుంబమును వారందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతారు అని కనుక మనం బైబిల్లో చూస్తే, కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి చుట్టూ తన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నీ మీద చేయి వేయాలంటే దేవుని దూత నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. ఏదైనా అపాయము జరుగుతుందంటే దేవుని కాపుదల నీకుంది. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఏ అపాయమైనా రావచ్చు, ఏ శత్రువైనా నీ మీదికి రావచ్చు. అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే, విశ్వాసివైతే, దేవుడు నీ చుట్టూ తన దూతని కావలి ఉంచునుగాక. ఆమేన్. ఎగ్జాంపుల్గా మనం చూస్తే యోబు గారి జీవితం, యోబు గారి కుటుంబం అక్కడ మనం చూస్తే రాయబడిన మాట ఏంటి తెలుసా? యోబు చుట్టూట దేవుడు తన ఇంటి చుట్టూ కంచెను వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు నీ కుటుంబం చుట్టూ కంచె ఉందా? నీ కుటుంబం చుట్టూ కాపుదల ఉందా? దేవుడు ఆయన ఒక ఆశీర్వాదకరమైన మాటను ఈ ఆదివారపు ఆరాధనలో వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతను కావలి ఉంచి రక్షిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఏదైనా ఏ శత్రువైనా నీకు హాని చేశాడంటే అది దేవుడు అనుమతిస్తేనే. ఏ శత్రువైనా నీ మీద చేయి వేశాడంటే అది దేవుడు అనుమతిస్తేనే.
ఏ అపాయమైనా, ఏ మరణమైనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు సంభవించిందని మనం చూస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది దేవుడు అనుమతిస్తేనే ఆ వ్యక్తికి కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యోబు గారి జీవితంలో మనం చూస్తే, యోబు గారు చూడండి, సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అతని చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడే ఆ కంచె తీసేశాడట, అనుమతించాడు. ఆ శోధనకి, ఆ యొక్క బాధకి అనుమతించాడు. ప్రియమైన దేవులారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైనా, భక్తి చేస్తున్నారు, ఆదివార ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు, ఓ ఎంత భక్తో, కానీ భయముందా? దేవుడు ఉన్నాడు, ఆయనకు భయపడుతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరిలో అయితే దేవుని భయము ఉండదు, ఎవరిలో అయితే దేవుని యందు భక్తి ఉండదు, వారి చుట్టూ కంచె ఉండదు, వారికి కాపుదల ఉండదు. మనం చూస్తే కంచె లేనటువంటి మొక్కలను అక్కడక్కడ చూస్తాం. రోడ్డు పక్కన కొన్ని మొక్కలు నాటి దాని చుట్టూ కంచె పెడతారు. కంచె పెడితే వాటికి ఏం కాదు. అదే కంచె లేకపోతే దారిన పోయే మేకలు కానీ, ఇంకా గొర్రెలు కానీ, ఎడ్లు కానీ అంతా కూడా మేసి అది ఎలా ఉంటుంది? ఎదుగుతుందా? ఎదగదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే, విశ్వాసివైతే, దేవుడు నీ చుట్టూ కంచెను వేసి తన దూతను కావలి ఉంచి నిన్ను రక్షించునుగాక. ఆమేన్. మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుడు తన దూతను నీకు కావలి ఉంచుతాడట, కాపుదల దయచేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండో ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో కృంగుదల అనేది ఉండదు, వారి జీవితాల్లో నీరసించిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆ భయభక్తులు వారికి బహుధైర్యము పుట్టించునుగాక. ఆమేన్. కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా మంది కృంగిపోతూ ఉన్నారు, చాలా మంది దిగజారిపోతున్నారు. ఇంకేం భక్తి చేస్తాంలే, ఇంకేం ప్రార్థన చేస్తాంలే. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే దేవుడు నీకు బహుధైర్యము పుట్టించునుగాక. ఆమేన్. దావీదుని కనుక మనం చూస్తే సిక్లగు ప్రాంతాన్ని శత్రువులు వచ్చి మొత్తము చెరపట్టుకొని పోయారు. దావీదట ఏడ్చుటకు ఓపిక లేనంతగా ఏడ్చాడట. అమ్మా, ఎలా ఏడ్చాడు? ఇక ఏడవడానికి కూడా ఓపిక లేదట, అంతగా ఏడ్చాడు. అయితే అక్కడ రాయబడి ఉన్నమాట, యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఆమేన్. తన పిల్లలు చెరపట్టబోయాడు, తన భార్యలు చెరపట్టబడిపోయారు, తన బంధువులు, తన పరిస్థితులు అన్ని కూడా శత్రువులు వచ్చి ఎత్తుకొని పోయారు. కానీ దేవుని బట్టి ధైర్యము కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ధైర్యం లేనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయేమో, ధైర్యము కోల్పోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన యందు గనుక నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు గనుక నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు బహుధైర్యము పుట్టించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ధైర్యవంతులు? ఉన్నారా? ఒక్కరు లేరు, ఒక్క చెయ్యి కూడా అయితే. హల్లెలూయా. ఇంతమందిలో ఒక్కరు కూడా లేరు ధైర్యవంతులు. హల్లెలూయా. నా దేవుడు నీకు బహుధైర్యము పుట్టించునుగాక. ఆమేన్.
ఒకవేళ కృంగుదలలో ఉన్నావేమో, ఒకవేళ నీరసిల్లిపోతున్నావేమో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నిన్ను ధైర్యపరిచి బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. భయభక్తి చెప్పండి, అందరు చెప్పాలి. కొంతమంది చెప్పట్లేదండి. భయభక్తి, హల్లెలూయా. భయము, భక్తి. ఒక పక్షి ఆకాశంలోనికి ఎగరాలంటే 2 రెక్కలు అవసరము, అవునా కదా? ఒక రెక్కతో ఎగరగలదా? అమ్మా, చాలామంది అలాగని చూస్తున్నారు, మరి అర్థమవుతుందో లేదో. స్పందన ఉండాలి. ఒక పక్షి ఆకాశంలోనికి ఎగరాలంటే 2 రెక్కలు కలిగితేనే అది ఆకాశంలోనికి ఎగరగలుగుతుంది. ఈరోజు పరలోక రాజ్యానికి నువ్వు ఎగరాలంటే, దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీవు కూడా పక్షి లాంటి 2 రెక్కలు కలిగి ఉండాలి. ఏంటయ్యా అంటే భయము, భక్తి. చెప్పండి, ఏంటమ్మా? నాకు భయం లేదయ్యా, భక్తి ఒక్కటే ఉందంటే ఒక రెక్కతో ఆకాశంలోనికి పక్షి ఎగరలేదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నాకు భక్తి ఉందయ్యా, నాకు భక్తి లేదు కానీ భయం ఉందంటే ఈ ఒక్క రెక్కతోనే నువ్వు ఆకాశంలోనికి దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళలేవు. సహోదరుడా, 2 సమానంగా ఉంటేనే నీవు ఆ రోజు మధ్యాకాశంలోనికి యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కోవడానికి ఆకాశ మండలములకు మేఘముల మీద నువ్వు కొనిపోతావు. అదే ఒక రెక్క ఇరిగిపోయింది అనుకోండి, ఈ లోకంలో ఒక రెక్క పడిపోయింది అనుకోండి, ఒక రెక్కతోనే నువ్వు వెళ్ళలేవు. జాగ్రత్త. దేవుడు ఈరోజు ఈ మాటల చేత ఒకరిని ఒకడు హెచ్చరించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. భయముందా? భక్తి చేస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, దేవుడు ఉన్నాడు. దేవుని భయము గనుక ఎవరి గుండెల్లో అయితే ఉంటుందో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళారా, పాపము పెట్టేగిపోతా ఉంది. పాపము తలుపులు తెరిచింది, ద్వారాలు తెరిచింది, ఆకర్షిస్తూ ఉంది. దేవుని భయము గనుక ఎవరి గుండెల్లో అయితే ఉంటుందో వారి కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు దేవుని మీద భయభక్తులు కలిగి కొన్ని పనులు చేశారు. వాటిని 1-2 విషయాలు మనం తెలుసుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 2 ఆశీర్వాదాలు చెప్పాను. ఏంటి చెప్పండి? ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ 2 ఆశీర్వాదాలు చాలు. ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు భయభక్తులు కలిగి అని మనం చూస్తే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏంటంటండి, యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా చెడుతనాన్ని విసర్జిస్తారు.
ఈరోజు కనుక ఇక్కడ ఎంతమందిలో ఉంది దేవుని భయభక్తులు అని చేయమని చెప్తే అందరూ వెతుతారు. కానీ వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగే వారిలో ఉండే లక్షణం ఏంటయ్యా అంటే వారు చెడుతనమును అసహించుకుంటారు లేదా చెడుతనమును విసర్జిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళి చూసినా వారి కుటుంబాలు అదో శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఏ కుటుంబానికి వెళ్ళినా, ఎందుకంటే సేవకులుగా మేము ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఆయా కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉంటే అర్థమైపోతా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే చెప్తుంది, దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జిస్తాడు, చెడుతనమునకు చోటు ఉండదు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఇంకా చెడుతనాన్ని నీ హృదయంలోనే పెట్టుకొని చెడుతనాన్ని నీ మనసులో పెట్టుకుంటే దేవుని ఆశీర్వాదం నీకు కలగదు. ఒకవేళ నువ్వు భ్రమపడి ఉండొచ్చు, ఆ ఆశీర్వాదాలంతా ఎవరికి పోవట్లేదు, నాకొక్కడిగా వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ అది ఆశీర్వాదం కాదు సహోదరుడా, గమనించు. నీలో చెడుతనము ఉంటే ఈ ఆదివారపు వారంలోనే ఆ చెడుతనము తొలగించుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ ప్రక్కన కూర్చున్న మనుషులను మోసపరచగలవు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మోసపరచలేవు. నీ హృదయంలో ఉందా చెడుతనము? నీ కుటుంబంలో ఉందా చెడుతనము? యోబు అట యెహోవా యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు. అందుకేనండి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని నుండి తొలగిపోలేదు. రెండంతలుగా ఆశీర్వాదం పొందాడు. ఈరోజు నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలని ఒకవేళ నువ్వు కోరితే, కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలిగా దేవుడు చెప్తున్నాడు, యోబు వలె చెడుతనమును తొలగించుకో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఆది కాండములో కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటిదంటే, నరులనంట దేవుడు భూమి మీద చేసినందుకు సంతాపపడ్డాడట. ఎందుకయ్యా అంటే వాళ్ళ హృదయం అంట, వారి ఆలోచనలు అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి, చెడ్డవి. హల్లెలూయా, హల్లెలూయా. చెడిపోయిన హృదయము కలిగి, చెడుతనము కలిగి ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితంలోకి శాపం వస్తుంది, వారి జీవితంలోనికి నాశనము కలుగుతుంది. అది నేను చెప్పట్లేదండి, వాక్యమే చెప్తుంది. ఆనాడు ప్రజలు విచ్చలవిడిగా చెడుతనము పెట్టేగిపోతూ ఉంది. దేవుడు చూసి చూసి ఆ ప్రజలందరినీ కూడా జల ప్రళయముతో నింపి నాశనము చేశాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మనుష్య కుమారుడు దేవుని రాకడ సమయంలో నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది, లోతు దినములలో జరిగినట్లుగా జరుగుతుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. సహోదరుడా, మోసపోవద్దు. వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వించబడడానికి గల కారణం ఏంటి? చెడుతనము, చెడుతనము, చెడుతనము. ఎప్పుడైతే చెడుతనాన్ని నీవు విసర్జిస్తావో, విసర్జించడం అంటే ఏంటక్క? అమ్మా, వదిలిపెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వదిలిపెట్టడం. ఇంకా చాలా మంది వదిలిపెడుతున్నారు. నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, చర్చికి పోతున్నానని వదిలిపెట్టారు. మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ దాన్ని పట్టుకుంటున్నారు. అదేం వదిలిపెట్టడము? వదిలిపెట్టడం కాదు, విసర్జించండి. మీకు అర్థం కాదని చెప్తాను. మనకు దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కాండ్రిస్తారు, అవునా కదా అని కాండ్రిస్తారు.
ఏం చేస్తారు? మింగుతారా? ఏం చేస్తారు? హూ అని ఊస్తారు. మళ్ళీ ఊసి మళ్ళీ ఇది ఏంటా అని చూస్తారా? అంత దూరం పోయి వచ్చి ఏంటంటే దాన్ని విసర్జిస్తున్నావు, మరి దాని జోలికి నువ్వు పోవు. ఆ విధంగా నీవు చెడుతనాన్ని విసర్జించుదువుగాక. ఆమె చాలా మంది విడిచిపెడుతున్నారండి. ఏదో విడిచిపెట్టినట్టుగా విడిచిపెడుతున్నారు, మళ్ళీ కొన్ని రోజులు కాగానే మరలా పోయి దాన్ని పట్టుకుంటున్నారు. వాక్యం అంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చాలా మంది ఛీ అనుకుంటున్నారు, మళ్ళా దాని జోలికే పోతా ఉన్నారండి. కుక్క అంటే బాగా తిట్టదట. ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ జరిగితే కుక్కలు మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మందిరంలో గమనిస్తూ ఉంటాం, సంవత్సరానికి ఒకసారి భోజనాలు పెడతాం కదా, ఇక కుక్కలు అడావుడి కాదండి. ఇప్పుడు చూస్తే ఒక కుక్క కనబడదు, కానీ ఆ టైంలో ఓ 10-20 కుక్కలు తిరుగుతూ ఉంటాయి. బాగా తింటాయట. తిని అంత దూరం పోయి చీ అని కక్కుతాయట. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఆ కక్కిన దాన్నే తింటాయి. ఈరోజు చాలా మంది ఆ విధంగానే ఉన్నారు. కడగబడిన పంది మరలా బురదలో పొర్లినట్టుగా కడగబడుతున్నాడు. కడుగయ్యా 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 అంటున్నాడు. ఎంత కడిగినా కూడా మరలా పంది ఎక్కడ పోతుంది? బురదలోకే పోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దీనులారా, ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు గ్రహించునుగాక. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీలో చెడుతనము ఏ విధంగా ఉంది? ఛీ అంటున్నావు, మరలా పోయి దాన్నే పట్టుకుంటున్నావు, దాని జోలికే పోతున్నావు అంటే జాగ్రత్త, నాశనము పొంచి ఉంది, నాశనము పొంచి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. హల్లెలూయా. లోతు భార్యను కనుక మనం చూసినట్లయితే, అక్క ఏం చేసింది? లోతు భార్య తన ఇంటిని విడిచిపెట్టింది, తన ఇంటిని విడిచిపెట్టింది, తన అల్లులను విడిచిపెట్టింది, తన ఊరిని వదిలిపెట్టింది, తన తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టింది. కానీ విడిచిపెట్టింది. కొంత దూరం రాగానే మళ్ళీ మనసు లాగిందట. ఏం చేసింది మనసు? కొంతమంది అంతే అంటారు, అయ్యా తాగి తాగి ఉన్న ప్రాణం కదా. ఏం చేస్తుందంట మనసు? అమ్మా చెప్పాలి. లాగిందట. లాగి ఒక్కసారి ఇటు చూసేసరికి విడిచిపెట్టడానికి విడిచిపెట్టింది బాగానే, కానీ ఈ రోజు వరకు కూడా మీరు పోయి చూస్తే అలాగనే ఉంటుందట. ఇట్లనే ఉందంట ఆమె. అమ్మా ఎట్లా ఉంది చెప్పండి? ఉప్పు స్తంభమైంది, ఎందుకు పనికిరానటువంటిదిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే నీవు చెడుతనమును అసహించుకో, చెడుతనమును విసర్జించు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటాడండి, చూడండి 8వ అధ్యాయం 3వ వచనం. అమ్మా 8వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకోవాలి, చెడుతనాన్ని నువ్వు విసర్జించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చెడుతనము నీ మనసులో ఇంకా ఉందా? ఒకవేళ ఉంటే నీకు అది క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదము కాదు. అందుకే నీవు దాన్ని విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ అంట ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుని ఆశీర్వాదము కనుక నీవు పొందాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి?
భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఏంటమ్మా? చర్చికి రావడమా? చర్చికి రావడమా? ప్రార్థనలు చేస్తారు కొంతమంది, కానీ ఎంత ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఉట్టికెక్కట్లేదట, స్వర్గానికి పోవట్లేదట. ఎందుకయ్యా అంటే వాళ్ళ హృదయంలో చెడుతనము ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చెడుతనమును అసహించుకుంటావో దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని ఒక వృద్ధిలోనికి నడిపిస్తాడు. ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమందికి వ్యర్థమైపోతున్నాయో నాకు తెలియదు. చెడుతనాన్ని అసహించుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యందు భయభక్తులు గల వారు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా చెడుతనాన్ని విసర్జిస్తారు. చెప్పండి, ఏం చేస్తారమ్మా? విసర్జిస్తారు. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు భయభక్తులు గలవాడై, హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారయ్యా అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడతారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే నీ కుటుంబము వారి రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడతావు. వారి కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తావు. నువ్వొక్కదానివే. హల్లెలూయా. నోవాహుని గురించి చెప్తూ అంటాడు, అతడు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు. ఈరోజు దేవుడు తన వాక్యము చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివైతే నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో ఎవరు రక్షించబడలేదు. ఈరోజు నీ కుటుంబంలో ఎవరు మందిరానికి రావట్లేదు. నీ కుటుంబంలో ఎవరు చెడుతనంలో నడుస్తున్నారో నీకు తెలుసు. నోవాహుట తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. ఆమేన్. అమ్మా, నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే నా ఇంట్లో 4 ఉంటావు. మరి మిగిలిన 3 ఎడిపోయారమ్మా, నువ్వు ఒక్కదాని వచ్చావంటే సమాధానం లేదు. హల్లెలూయా. కొంతమంది ఏమో పిల్లలు ఇంట్లో పెట్టంటే మంచి టీవీ పెట్టి అన్ని వాళ్ళకి చేసి పెట్టాడు. తినండి నాయన, నేను పోయి చర్చి చూసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిలో ఉండే లక్షణం తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడతారు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ ఇంట్లో ఎవరు అవిధేయులుగా ఉన్నారు, నీ ఇంట్లో ఇంకా ఎవరు పాపంలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? హల్లెలూయా. మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ ఇరుగు పొరుగు వారిని, నీ ఊరిని, తరువాత మిగిలిన వారందరినీ. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడారండి? నోవాహుతోనా, నోవాహు భార్యతోనా? అమ్మా, అందరు వినాలి. ఎవరితో? నోవాహుతో మాట్లాడారు. కానీ నోవాహు తన భార్యకు, తన 3 కొడుకులు, కోడలను సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ వాక్యము నీతోనే. నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారిని సిద్ధపరచుదువుగాక. అదే భయభక్తులు. నువ్వు ఒక్కదానిమే రావడం కదండి. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు
ఎలా వస్తారంటే ఒక అయ్యగారు చెప్తున్నాడు, జింకలు వచ్చేటట్లుగా రావాలట. అమ్మా, ఎలా రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు? హల్లెలూయా. అదే లేడీ అన్న జింక అన్న ఒకటేనా? సరే. జింక ఏ విధంగా వస్తుంది? లేడీ అక్క చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు అంట తాబేలు లాగా వస్తున్నారట. పోదునా పోకుందునా, పోదునా పోకుందునా. తాబేలు ఎలా నడుస్తాయి? అందుకేనండి వారి వారి కుటుంబాలలో చూస్తుంటే పరిస్థితులు గమనిస్తున్న వారికి అర్థమయ్యే ఉంటది. నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఓడను సిద్ధపరుచుకున్నావా? దేవుడు నిన్నొక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు తన వాక్కు చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన నేడో రేపో రాబోతా ఉన్నాడు. ఇంకా నువ్వు ఒక్కదానివి రక్షించబడితే మిగిలిన నలుగురు ఎడిపోతారు అమ్మా? నరకానికి. అబ్బా, హల్లెలూయా. ఇక్కడ కుటుంబములో కలిసి ఉంటున్నావు, కానీ దేవుని రాజ్యములో కూడా నువ్వు కుటుంబముగా కలిసి ఉంటే ఎంత ఆశీర్వాదం. ఈ భూమి మీద 50-60 సంవత్సరాల వరకే కలిసి ఉండి తర్వాత వేరైపోతే అది మనకు ఆశీర్వాదం కాదండి. నీవు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీతో కలిసిన వారందరినీ కూడా సిద్ధపరచుదువుగాక. ఆమేన్. వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చాము కదా, ఒక్కొక్కరి ఇంటి దగ్గర రాని వాళ్ళు కూడా వస్తే ఈ చర్చి సరిపోదండి. అవునా? అవునమ్మా? హల్లెలూయా అని రాలేకపోతున్నారు. కానీ నోవాహు అలా చేయలేదు. అందరికి నేను ప్రకటిస్తాను, ఓ జలప్రలయం వస్తూ ఉంది అని అందరికి ప్రకటించాడండి. అందరు ఎగతాళి చేస్తున్నారు. పిచ్చి పట్టింది తాతకి. నోవాహు తాతకి మతి ఏమైపోయింది? భ్రమించిపోయింది. మతి తప్పిపోయాడు. ఏదో వాగుతున్నాడు, నీళ్ళు వస్తాయంట, వర్షం పడుతుందట అని అందరు ఎగతాళి చేశారు. వినట్లేదు. నోవాహు అనుకున్నాడు, ఎవరు వినట్లేదు, నిన్ను ప్రకటించడానికైతే ప్రకటిస్తున్నాను, కానీ నా ఇంటి వారినైనా నిన్ను రక్షించుకుంటానని తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరుచుకున్నాడు. రోజు ప్రియ దేవుళ్ళారా, నువ్వు అనేకులకు సువార్త ప్రకటించి ఉండొచ్చు, కానీ నీ ఇంటి వారి నరకానికి పోతే నీకేం ప్రయోజనం? దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేస్తాడు. అమ్మా, అక్కడ గుహ దగ్గర ఏ మాటలు వినబడుతున్నాయి? వాళ్ళు వినట్లేదట్టుంది. సరే తక్కువ వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. విలువైన మాటలు ఇవి మళ్ళా దొరకవు. యూట్యూబ్లో చూసుకోవచ్చు అనుకుంటే అది మీ భ్రమ. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? రెండవదిగా తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడతారు. రహాబు వేశ్య. అమ్మా, ఎవరు రహాబు? వేశ్య. తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నీ ఇంటి వారి కొరకు ప్రయాస పడగలుగుచున్నావా? ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస దేని కొరకు? సమరయ స్త్రీని కనుక మనం చూస్తే ఆమె ఎలాంటిదట? అక్కడ రాయబడి ఉంది, మంచి ఆమె. హల్లెలూయా. 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్న 6వ వాడు కూడా నీ వాడు కాదని యేసు ప్రభు తన ఎదుట ముక్కుసూటిగా చెప్పేశాడు. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె తన పాపాన్ని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరందరిని రక్షించింది. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, మాటలు ఎవరు చెప్తే వింటారు? చెప్పండి.
చెప్తుందంటే ఎవరైనా వింటారా? వినరు. కానీ ఈమె మార్పు చెందింది. హల్లెలూయా. ఈరోజు మార్పు రాకపోతే చేసే భక్తి ఎందుకు? దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. జాగ్రత్త. కుర్చీలో కూర్చున్న ప్రియ అన్నలారా, మార్పు రాకపోతే మనం చేసే భక్తి వ్యర్థమే. మార్పు రావాలి, మార్పు రావాలి. ఆ తల్లి సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి వెళ్ళి తన ఊరందరిని రక్షించి వారిని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆమేన్. చూడండి, ఉలుకు లేదు, పలుకు లేదు. ఎంత ఉజ్జీవమైన మాటలు. ఏం ఉజ్జీవం అయ్యా, పైనుంచి వేడి అంటుంది అనుకుంటున్నారేమో. అందుకనే తొందరగా రమ్మనేది. తొందరగా వస్తే తొందరగా పోతారు, లేటుగా వస్తే నేను అంతే చేస్తానండి. ఇల్లందులో నా సంఘంలో అంతే. వాళ్ళని బట్టే చివరికి ఎవరు వస్తారో వాళ్ళని బట్టే నేను వాక్యం చెప్తా. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదులేండి, తొందరగానే అయిపోజేస్తా. మళ్ళీ కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది, బాధలలో నీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఎందుకు మందిరానికి రావడం? హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. ఇంకా నీ కొడుకు మారు మనసు పొందలేదేమో, ఇంకా నీ కోడలు మారు మనసు పొందలేదేమో, నీ కూతురు, నీ అల్లుడు, నీ అత్తమామలు, నీ భర్త, వారి కొరకు నువ్వు ప్రయాసపడాలి, వారి కొరకు నువ్వు ప్రయాసపడాలి. లేకపోతే అనుకోనని గడియలో ఆయన వస్తానంటున్నాడు, అప్పుడు విడవబడతా, నువ్వు ఒక్కదానివే ఎత్తబడతావు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిలో ఉండే రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఏంటండి? తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడతాడు, పాటుపడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, రేపటి రోజున మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు, నువ్వు ఏం సంపాదించావు భూలోకంలో, అది ఇదని లోక సంబంధమైనవి అడగడు. నీ ద్వారా ఎంతమందిని దేవుని రాజ్యంలోనికి నడిపించావు అని అడుగుతాడు. హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట చెప్పాడండి. ఏంటంటే, ఆయనంట పరలోకం పోతే వాడబారిని మహిమ కిరీటం దేవుడు తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టాట. అన్ని ముత్యముతో అనగా బంగారముతో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయట. ఏంటయ్యా అయ్యి అని యేసన్న గారు అడుగుతానట. ఆయన చెప్తాడట, ఇదిగో భూలోకములో నువ్వు సంపాదించిన ఆత్మలన్నీ కూడా నీ కిరీటములో నిన్ను పొందుపరిచి ఉంచాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,